చీనా జానపద కథ సోమరి నాగు. పూర్వం గజదొంగలుగా ప్రసిద్ధికెక్కిన వారిలో చాలామంది ప్రజాకంటకులు కారు. వాళ్ళు సామాన్య ప్రజలకు ఒక్కొక్కప్పుడు తోడ్పడేవారు కూడా. దొంగతనాలు చేయటంలోనూ పట్టుబడకుండా తప్పించుకోవటంలోనూ వారికి గల నేర్పును ఆబాలగోపాలం ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. అలాంటి దొంగ 200 ఏళ్ల క్రితం చీనా దేశంలోని సూచౌ నగరంలో ఉండేవాడు. వాడి అసలు పేరేమిటో ఎవ్వరికీ తెలియదు. అందరూ వాణ్ణి సోమరి నాగు అని పిలిచేవాళ్ళు. వాడు ఒకప్పుడు రోజుల తరబడి నిద్రపోయేవాడట. ఈ పేరును ఆ దొంగ స్వయంగా పెట్టుకున్నాడంటారు. సోమరి నాగు గురించి అనేక కథలు ఉన్నాయి. వాడు ఎన్నడూ పేదలను దోచలేదు. అక్రమంగా ధనం సంపాదించి కూడబెట్టిన వారిని, దుర్మార్గులను మాత్రమే దోచి తాను సంపాదించినది ఎప్పటికప్పుడు పేదలకు పంచాడు. అందుచేత ఎన్ని దొంగతనాలు చేసినా వాడికి సొంత ఆస్తి అంటూ చిల్లి గవ్వ కూడా ఏనాడూ లేదు. ఒక్కసారి కూడా వాణ్ణి అధికారులు పట్టుకోలేదు. అయితే వాడు గజదొంగ అని అందరికీ తెలుసు. ఒక్కొక్కసారి అధికారులు సైతం వాడి సహాయం పొందారు. ఈ విచిత్రమైన దొంగను గురించిన కొన్ని కథలు చెప్పుకుందాం. ఒకసారి ఒక ధనికుడు ఒక సాలెవాడి వద్ద 1000 పలాల వెండి దాచిబెట్టినట్టు సోమరి నాగుకు తెలియవచ్చింది. వాడు దాన్ని ఎలాగైనా కాజేయాలనుకుని ఆ రాత్రి దొంగతనానికి వచ్చాడు. అయితే వాడు చీకటిలో పొరపాటు పడి ఒక పేదవాడి ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ ఇంట దాక్కోడానికి కూడా ఒక బల్ల తప్ప ఇంకేమీ లేదు. సోమరి నాగు ఆ బల్ల కింద ముడుచుకు కూర్చొని ఉన్నాడు. కొద్దిసేపటికి ఇల్లు గలవాడు అతడి భార్య భోజనానికి కూర్చున్నారు. భర్త దిగులుగా భార్యతో, బాకీ తీర్చే గడువు ముగిసింది. దగ్గర చిల్లి గవ్వలేదు. ఆత్మహత్య తప్ప మరొక మార్గం కనపడదు అన్నాడు. ఆత్మహత్య చేసుకోవద్దు. నన్ను అమ్మేస్తే వచ్చే డబ్బుతో చిన్న వ్యాపారం చేసుకోవచ్చు అన్నది భార్య. ఇద్దరూ కన్నీరు కార్చసాగారు. అంతలో సోమరి నాగు బల్ల కింద నుంచి యువతలకి దూకి, భయపడకండి, నేను పొరపాటున మీ ఇంట ప్రవేశించాను. మీరు చూడగా ఇక్కట్లో ఉన్నట్టున్నారు. మీకు 200 పలాల వెండి ఇస్తాను. ఏదైనా వ్యాపారం చేసుకోండి. అంతేకాని అఘాయిత్యానికి దిగవద్దు అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. మరి కాసేపటికి వారి గుమ్మం వెలుపల దభేలుమని చప్పుడైంది. తలుపు తెరిచి చూస్తే ఒక మూట, అందులో 200 పలాల వెండి ఉన్నాయి. దానితో ఆ దంపతులు ఒడ్డెక్కటమే కాక సోమరి నాగు పేరు ఒక పలకపైన రాసి బతికినన్నాళ్లు దాన్ని పూజించారు. సోమరి నాగు బాల్య స్నేహితుడొకడు పెద్దవాడై ఉన్నదంతా పోగొట్టుకుని పూర్తిగా పకీరు అయిపోయాడు. ఒకనాడు వాడు వీధిలో ఎదురయ్యేసరికి సోమరి నాగు తన కళ్ళను తానే నమ్మలేకపోయి, ఏమిటి ఇలా మారిపోయావు అని అడిగాడు. వాడు తన కష్టాల సంగతి చెప్పుకున్నాడు. ఎవరితోనూ అనకు, నేను రేపు ఒక ధనికుడి ఎంట దొంగతనం చేయబోతున్నాను. నా వెంట వచ్చావంటే నీకు కొంత డబ్బిస్తాను అన్నాడు సోమరినాగు. స్నేహితుడికి ప్రాణం లేచి వచ్చింది. ఎందుకంటే నాగు గజదొంగ అని ఆడి తప్పడని వాడికి తెలుసు. మర్నాడు వాడు సోమరినాగు వెంట ఒక అధికారి ఇంటికి వెళ్ళాడు. తన మిత్రుణ్ణి ప్రహారీ గోడ వెలుపల ఉండమని సోమరినాగు ఒక చెట్టు ఎక్కి ఇంటి ఆవరణలోకి దూకాడు. చాలాసేపు గడిచింది కాని సోమరినాగు తిరిగి రాలేదు. ఇంతలో ప్రహారీ గోడ కింద నక్కి కూర్చున్న స్నేహితుడిపైకి కుక్కలు మురుగుతూ వచ్చి పడ్డాయి. వాడు గోడ వెంబడే పరిగెత్తసాగాడు. కాసేపటికి తడిసి ముద్ద అయిన సోమరినాగు వచ్చి వాణ్ణి కలుసుకొని దీనంగా, నీకోసం ఇవాళ నేను చచ్చినంత పని అయింది. ఆ ఇంట బంగారం కుప్పలు తెప్పలుగా ఉంది. నేను కొంత తీసుకుని వస్తుండగా కుక్కలు మురిగాయి. జనం లేచి నా వెంట పడ్డారు. బంగారం అవతల పారేసి ప్రాణాలతో బయటపడ్డాను అన్నాడు. నీ వంటి గజదొంగే ఎంత ఇరుకున పడ్డాడంటే నా గీత సరిగా లేదన్నమాట అంటూ మిత్రుడు నిట్టూర్చాడు. విచారించకు, త్వరలోనే నీకు సహాయం చేస్తాను అన్నాడు సోమరినాగు. తర్వాత ఒకనాడు సోమరినాగుతో మిత్రుడు, దినం గడవక నానా అగచాట్లు పడిపోతున్నాను అన్నాడు. నేను ఆనాడే ఒక పెట్టె తస్కరించాను. దాన్ని అప్పుడే నీకిస్తే ఆ అధికారి మనుషులు నిన్ను పట్టుకుంటారేమోనని ఆ పెట్టెను ఆ ఆవరణలోనే ఉన్న నీళ్ల గుంటలో పడేశాను. అధికారి ఏ కారణం చేతనో గిక్కురుమనకుండా ఊరుకున్నాడు. అందుచేత ఈ రాత్రి మనం వెళ్లి తెచ్చుకుందాం అన్నాడు సోమరినాగు. ఆ ప్రకారమే నాగు ఆ రాత్రి ఆ పెట్టెను పట్టుకొచ్చాడు. దాని నిండా బంగారము, వెండి ఉన్నాయి. అందులో ఒక్క పలుకు కూడా సోమరినాగు ఉంచుకోక అంతా తన మిత్రుడికి ఇచ్చేస్తూ, దీనితో మంచి ఆస్తి సంపాదించుకొని బతికి ఉన్నన్నాళ్ళు సుఖపడు. నాలాగా బైరాగివి మాత్రం కాకు అన్నాడు. అతని స్నేహితుడు ఆ డబ్బుతో వ్యాపారం చేసుకుని కొన్నాళ్లకు గొప్ప ధనవంతుడయ్యాడు.
సోమరి నాగు ఎన్నో యుక్తులు, విద్యలు నేర్చినవాడు. వాడు రకరకాల చప్పుళ్ళు అనుకరించేవాడు. అనేక యాసలతో మాట్లాడేవాడు. ఎవరిని పడితే వారిని అనుకరించేవాడు. ఇటువంటి విద్యలు వాడికి అవసరానికి ఉపయోగపడేవి. ఒకనాడు వాడు ఒక ఇంట జొరపడి దుస్తులుంచే గది తలుపు తెరిచి ఉండటం చూశాడు. వాడికా దుస్తులు కాజేయాలని బుద్ధి పుట్టింది. కాని వాడా గదిలో ప్రవేశించాడో లేదో ఇంటివారు పడుకోబోతూ దాసీదాన్ని పంపి ఆ గది తలుపు తాళం వేయించారు. సోమరినాగు ఆ దుస్తుల గదిలో చిక్కుకుపోయాడు. తలుపు తాళం తెరిస్తే కాని తాను బయటపడే దారి లేదని తెలియగానే వాడొక ఉపాయం పన్నాడు. తన వంటి నిండా వీలైనన్ని బట్టలు చుట్టుకొని మరికొన్ని బట్టలు మూటకట్టి తలుపుకు అడ్డంగా పెట్టి ఎలుక బట్టలు కొరుకుతున్న చప్పుడు చేశాడు. ఇంటి యజమాని ఆ చప్పుడు విని బట్టల కొట్టులో ఎలుక చేరినట్టుంది. తాళం తీసి దాన్ని బయటకు తరిమి మళ్ళీ తాళం వేయి అని దాసీని ఆజ్ఞాపించాడు. దాసి దీపంతో వచ్చి తలుపు తాళం తీసింది. అది తలుపులు బయటకి లాగగానే బట్టల మూట బయటకు దొర్లింది. దానితో పాటు సోమరినాగు కూడా బయటకు దొర్లుతూ దాసీ చేతిలో ఉన్న దీపాన్ని కింద పడగొట్టాడు. దాసీ కెవ్వున అరచింది. ఆలస్యం చేస్తే మనుషులు వచ్చి పడతారని సోమరినాగు దాసి ఆవిడను పడతోసి మూట పట్టుకుని బయటకు పరిగెత్తాడు. యజమాని పరిగెత్తుకుంటూ వచ్చి చీకట్లో దాసి ఆవిడ్ను చూసి దొంగ అనుకుని చావకొట్టాడు. దాని పొలికేకలకు ఇంటిల్లిపాతి వచ్చారు. దీపం వెలిగించి తెచ్చినాక కాని నిజం తెలియలేదు. ఇంటి యజమానికి దొరికినది దాసిదే కాని దొంగ కాదని బయటపడేసరికి దొంగ తప్పించుకుపోనే పోయాడు. మరొకసారి ఒక ధనికుడు ఒక సిల్కు వర్తకుడికి పెద్ద మొత్తం బయానాగా ఇచ్చాడు. ఆ డబ్బు కాజేయాలని సోమరి నాగుకు పుట్టింది. వర్తకుడు ఆ సొమ్మును తాను భార్య పడుకునే మంచం లోపలి తట్టున దాచి ఉంచి రాత్రిళ్లు కాపాడుకుంటూ వస్తున్నాడు. సోమరి నాగు ఒక రాత్రి ఆ వర్తకుడి పడకగది ప్రవేశించి మంచం మీద కాలు పెట్టి ఎక్కి డబ్బు పెట్టెను అందుకున్నాడు. ఇంతలో వర్తకుడి భార్య మేలుకొని మంచం పైన ఏదో ఉన్నట్టు అనుమానించి చీకట్లో తడివి దొంగకాలు దొరికేసరికి గట్టిగా పట్టుకున్నది. వెంటనే ఆమె భర్తను లేపి ఇడుగో దొంగ కాలు పట్టుకున్నాను అని చెప్పింది. అదే సమయంలో సోమరి నాగు వర్తకుడి కాలు పట్టుకుని గట్టిగా గిల్లాడు. వర్తకుడు బాధతో అయ్యయ్యో అది నా కాలు అని కేకపెట్టాడు. భార్య కంగారుపడి తాను పట్టుకున్న కాలు కాస్త వదిలిపెట్టింది. మరుక్షణమే సోమరినాగు పెట్టెతో సహా బయటకు వెళ్ళిపోయాడు. తర్వాత భార్యాభర్తలిద్దరూ తర్జన భర్జన చేసుకున్నారు. నేను పట్టుకుంది దొంగాడి కాలే. అకారణంగా నా చేత వదిలిపించావు అన్నది భార్య. ఇంకా నయం నా కాలు ఇంకా సలుపుతూనే ఉన్నది అన్నాడు భర్త. నీ కాలు లోపలి వైపు ఉంది. నేను పట్టుకున్న కాలు బయట వైపు ఉంది. పైన నేను కాలు గిల్లలేదు అన్నది భార్య. అలా అయితే దొంగాడే ఒకవేళ నా కాలు గిల్లాడేమో. నువ్వు వాడి కాలు విడవకుండా ఉండవలసింది అన్నాడు భర్త. అమ్మయ్యో అని గావుకేక పెట్టేసరికి హడలిపోయాను అన్నది భార్య. వాళ్ళు ఈ వితర్కం మానేసి డబ్బు పెట్టె కోసం చూసుకుంటే అది అప్పుడే పోయింది. సోమరినాగును మించిన గజదొంగ లేడన్న ఖ్యాతి దశదిశలా వ్యాపించింది. సుచౌ సైనిక శిబిరానికి నాయకుడైన చాంగ్ అతన్ని పిలిపించి నీవు దొంగలకు మేటివట్ట కదా అని అడిగాడు. అయ్యా నేను దొంగను కాను. దొంగలకు మేటినెలా అవుతాను? నన్ను ఎవరూ ఎన్నడూ దొంగతనం చేస్తూ ఉండక పట్టుకోలేదు, విచారణ చెయ్యలేదు, శిక్షించనూ లేదు. కాకపోతే నాకు కొన్ని విద్యలు తెలుసు. వాటిని ప్రదర్శించి స్నేహితులను రంజింపచేస్తూ ఉంటాను. అయినప్పటికీ తమరికి నాతో ఏదైనా పని పడితే చెప్పండి. తమ కోసం అగ్గిలోకి ఉరకమన్నా, నీటిలోకి ఉరకమన్నా సిద్ధమే అన్నాడు సోమరినాగు. ఈ మాటలకు నాయకుడు చాంగ్ సంతోషించాడు. దొంగనుగా వాణ్ణి పట్టటానికి అగచాట్లు పడేకన్నా వాడి వల్ల సహాయం పొందటమే ఆయనకు యుక్తంగా తోచింది. ఆయన సోమరినాగుతో నీవు చాలా చోట్ల దొంగతనాలు చేశావని నాకు తెలుసు. నేను నిన్ను శిక్షించబోను. కానీ నీ సామర్థ్యం చూడాలని ఉన్నది. ఈ రాత్రికి ఈ చిలకను దొంగలించి రేపు ఉదయం తెచ్చి నాకియ్యి. నీ ప్రయోజకత్వం చూస్తాను అన్నాడు. సోమరినాగు అంగీకార సూచకంగా తల వంచి సెలవు పుచ్చుకున్నాడు. నాయకుడు చాంగ్ ఆ రాత్రి చిలుక పంజరానికి ఇద్దరు మనుషులను కాపలా పెట్టి తెల్లవార్లు దీనిని కాపాడండి. పొరపాటు జరిగిందంటే మీ చర్మాలు ఒలిపిస్తాను జాగ్రత్త అన్నాడు. కావలి వాళ్ళిద్దరూ తెల్లవార్లు కళ్లల్లో ఒత్తులేసుకుని చిలకకు కాపలా కాశారు. తెల్లవారే ముందుగా సోమరినాగు చాంగ్ గది కప్పులో కంత చేసుకుని లోపలికి దిగాడు. ఆ గదిలో అతనికి చాంగ్ ధరించే దుప్పటము, టోపీ, ఆయన ఉపయోగించే చేతిలాంతరు కనిపించాయి. వెంటనే వాడికొక ఆలోచన తట్టింది.
వాడు టోపీ పెట్టుకుని దుప్పటం కప్పుకొని లాంతరు వెలిగించి అచ్చు చాంగ్ లాగే ముసలినడక నడుస్తూ లాంతరు వెలుగు తన మొహాన పడకుండా పట్టుకుని కాపలా వాళ్ళ దగ్గరకు వెళ్లి చాంగ్ కంఠాన్ని మాట ధోరణిని అనుకరిస్తూ తెల్లవారుతోంది కాపలా చాలు పదండి అన్నాడు. ఇలా అంటూనే వాడు చెయ్యి చాచి చిలుకను అందుకొని అవతలి గదిలోకి వెళ్ళిపోయాడు. అప్పటికే కాపలా వాళ్ళు పూర్తిగా నిద్రమత్తుతో ఉన్నారు. ఆ వచ్చిన మనిషి చాంగ్ కాదని వారికి ఏమాత్రం అనుమానం కలగలేదు. వెళ్ళిపొమ్మన్నదే తడవుగా వాళ్ళిద్దరూ వెళ్లి నిద్రపోయారు. తెల్లవారుతూనే చాంగ్ యువతలకి వచ్చి చిలకపోయిన సంగతి తెలుసుకుని కాపలా వాళ్లను కేకేశాడు. కాని వాళ్ళు పలకలేదు. నౌకర్లు వెళ్లి వాళ్లను నిద్రలేపుకు వచ్చారు. చిలక ఏది? మీరు కాపలా మాని ఎందుకు పడుకున్నారు అని చాంగ్ వాళ్లను అడిగాడు. తమరు వచ్చి చిలుకను లోపలికి తీసుకుపోతూ మమ్మల్ని వెళ్ళమన్నారు కదండీ అన్నారు వాళ్ళు. నేను బయటికి రావటమేమిటి? మీకేమైనా దెయ్యం కనిపించిందా ఏంటి? అన్నాడు చాంగ్. మేమిద్దరమూ ఎలా పొరపడతామండి అన్నారు వాళ్ళు. చాంగ్ ఇల్లంతా వెతికి తన గది పైభాగంలో కంత చూసి ఇది సోమరినాగు పనే అనుకున్నాడు. కాసేపటికల్లా సోమరినాగే స్వయంగా వచ్చి చిలుకను ఆయనకిచ్చి తాను చేసిన యుక్తి చెప్పాడు. చాంగ్ సంతోషించి వాడికి అభయం ఇచ్చాడు. సోమరినాగు అందుకు ప్రతిఫలంగా చాంగ్కు అనేక బహుమానాలిచ్చాడు. ఒక జూదగాడు ఒకనాడు జూదంలో 1000 కాసులు గెలిచి ఇంటికి వెళుతూ ఉండగా దారిలో సోమరినాగు కనిపించాడు. అతను సోమరినాగుతో, ఇవాళ రాత్రి ఈ సొమ్ము నా దిండి కింద పెట్టుకుని నిద్రపోబోతున్నాను. దీన్ని నీవు కాజేయగలిగితే నేను నీకు విందు చేస్తాను. కాజేయలేకపోతే నీవు నాకు విందు చెయ్యాలి. సమ్మతమేనా అన్నాడు. సోమరినాగు సమ్మతమే అన్నాడు. జూదగాడు ఇంటికి వెళ్లి తాను డబ్బు గెలుచుకున్న సంగతి భార్యతో చెప్పాడు. ఆమె సంతోషించి కోడిని కోసి వండింది. ఆ రాత్రి ఇద్దరూ తృప్తిగా భోజనం చేసేసినాక భార్య తినగా మిగిలిన కోడిని వంటింట్లో ఉంచేసింది. తర్వాత వాళ్ళు పడుకోబోయేటప్పుడు భర్త భార్యతో తాను సోమరినాగు వేసుకున్న పందెం గురించి చెప్పింది. వాళ్ళు మేలుకొని ఉండాలని ఒకరినొకరు హెచ్చరించుకున్నారు. వారి సంభాషణను బయట నుంచి సోమరినాగు వింటూనే ఉన్నాడు. భార్యాభర్తలు మేలుకొని ఉండేటట్టుంటే తనకు దొంగతనం సాధ్యపడదు. అందుచేత వాడొక ఉపాయం ఆలోచించాడు. వాడు చల్లగా వంట ఇంట్లో ప్రవేశించి ఒక ఎండిపోయిన జనప పుల్లను కొరకసాగాడు. భార్య ఈ చప్పుడు విని చివాలున లేచి కూర్చొని, అమ్మయ్యో, దిక్కుమాలిన పిల్లి మిగిలిపోయిన కోడిని పొట్టన పెట్టుకున్నట్టున్నది అంటూ మంచం మీద నుంచి దూకి వంటింట్లోకి పరిగెత్తింది. ఈ లోపల సోమరినాగు వంటింట్లో నుంచి దొడ్లోకి వెళ్లి పెద్ద బండ ఎత్తి బావిలో వేశాడు. దబేలుమని చప్పుడయింది. ఓసి పిచ్చిదానా, సగం కోడి కోసం బావిలో పడిందా అనుకుంటూ జూదగాడు దొడ్లోకి వెళ్ళాడు. ఈ సందులో సోమరినాగు పడకగదిలో జొరబడి దిండు కింది నుంచి సొమ్ము లాగేసి దాటిపోయాడు. చీకటిలో తడుపుకుంటూ భార్య తన కోడి క్షేమంగానే ఉన్నదని తెలుసుకున్నది. తన భార్య బావిలో పడలేదని జూదరి కూడా తెలుసుకున్నాడు. కాని ఇద్దరూ తిరిగి మంచం దగ్గరికి వచ్చి చూసేసరికి దిండు కదిలించి ఉన్నది. దాని కింద డబ్బు సంచి కాస్తా పోయింది. ఇద్దరమూ మేలుకొని ఉండగానే డబ్బు పోయిందే, ఇంతకంటే నామర్దా ఉంటుందా అనుకున్నారు వాళ్ళు. తెల్లవారుతూనే సోమరినాగు డబ్బు తెచ్చి ఇచ్చి తనకు విందు చెయ్యమని జూదరిని అడిగాడు. జూదరి సోమరినాగును ఒక భోజనశాలకు తీసుకుపోయి భోజనము పానీయాలు తెప్పించాడు. ఇద్దరూ భోజనం చేస్తూ కిందటి రాత్రి జరిగిన సంగతులు చెప్పుకొని విరగబడి నవ్వుతున్నారు. భోజనశాలవాడు వాళ్లతో, ఏమిటి మీరు చెప్పుకునే హాస్యం అని అడిగాడు. వాళ్ళు జరిగిందంతా భోజనశాలవాడితో చెప్పారు. భోజనశాలవాడు సోమరినాగుతో, నిన్ను గురించి చాలా కథలు విన్నాను, కాని వాటిని ఇదివరకు నమ్మలేదు. ఇదిగో ఈ బల్ల మీద ఉన్న సారా పాత్ర చూడు. దీన్ని ఈ రాత్రి నువ్వు కాజేశావంటే రేపు నేను నీకు విందు చేస్తాను అన్నాడు. సోమరినాగు నవ్వి సరే అన్నాడు. నా తలుపులు కిటికీలు పగలగొట్టకూడదు సుమా. ఈ పాత్రను మాత్రమే కాజేయాలి. నీ తెలివి చూస్తాం అన్నాడు భోజనశాలవాడు. సరే సరే అంటూ సోమరినాగు వెళ్ళిపోయాడు. ఆ రాత్రి భోజనశాలవాడు తలుపులు గట్టిగా మోయించి సోమరినాగు రావటానికి మరొక మార్గం ఏమీ లేదని రూఢీ చేసుకుని దీపం తెచ్చి బల్లమీదనే పెట్టి అర్ధరాత్రి దాకా పానపాత్రకు కాపలా కాశాడు. కాని ఏమీ జరగలేదు. అతడికి నిద్ర ముంచుకు వచ్చింది. తల బల్లపై ఆనించి పెద్దగా గుర్రు పెట్టి నిద్రపోయాడు. బయట నుంచి వింటున్న సోమరినాగు ఈ గురక వినపడగానే చప్పుడు చేయకుండా ఇంటి కప్పు మీదకెక్కి 4 పెంకులు తొలగించి కప్పులో కంత చేశాడు. వాడి వద్ద ఒక సన్నని పొడుగుపాటి వెదురు గొట్టం, దాని చివర ఒక తోలు తిత్తి కట్టి ఉన్నది. వెదురు గొట్టం
ఈ చివర నుంచి ఆ చివరకు డొల్ల చేసి ఉన్నది. కప్పులోని కంతలో నుంచి వాడు గొట్టాన్ని దింపి తోలు తిత్తి పానపాత్రలో పడేలాగా చేసి గొట్టం రెండో చివర మూతి పెట్టి ఊదాడు. వాడు ఊదిన గాలికి తిత్తి ఉబ్బింది. పానపాత్ర మూతి సన్నటిది. అందుచేత ఉబ్బిన తిత్తి పాత్ర మూతికి అడ్డుపడింది. తిత్తి ఉబ్బగానే సోమరినాగు వెదురు గొట్టం పై చివర గట్టిగా మూసేసి గొట్టాన్ని పైకి లాగాడు. తిత్తితో పాటు పానపాత్ర కూడా పైకి వచ్చేసింది. వాడు దాన్ని తీసుకుని పెంకులు ఎప్పటిలాగే కప్పేసి ఇంటికి వెళ్ళిపోయాడు. భోజనశాల యజమాని నిద్రలేచి చూసేసరికి బల్ల మీద దీపం వెలుగుతున్నది కాని పానపాత్ర మాయమైంది. తలుపులు కిటికీలు మూసినవి మూసినట్టే ఉన్నాయి. ఒక గ్రామంలో ఒక న్యాయాధిపతి ఉండేవాడు. ఆయన అక్రమంగా సంపాదించిన ధనం చాలా మూలుగుతున్నది. అందులో కొంత వదిలించరాదా అని కొందరు మిత్రులు సోమరినాగును హెచ్చరించారు. వాడు ఒక రాత్రి ఆ గ్రామం వెళ్లి న్యాయాధిపతి ధనాగారం ప్రవేశించి ఒక చిన్న పీపాలో ఉన్న 200 పలాల బంగారాన్ని సంగ్రహించి ఆ దొంగతనం తనదేనని స్పష్టంగా తెలియగలందులకు గోడ మీద ఒక పువ్వు బొమ్మ గీసి వెళ్లిపోయాడు. 2, 3 రోజుల అనంతరం న్యాయాధిపతి తన బంగారు పీపా పోయిన సంగతి కనుక్కొని పువ్వు బొమ్మ కూడా చూశాడు. రక్షాధికారులను అడిగితే ఆ గుర్తు సోమరి నాగుది అన్నారు. అయితే వాణ్ణి తక్షణం పట్టుకురండి అన్నాడు న్యాయాధిపతి. అయ్యా, వాడి సంగతి మీరెరుగరు. వాణ్ణి పట్టుకోవటం ప్రమాదకరం. మాట్లాడక ఊరుకోవటం క్షేమం అన్నారు రక్షాధికారులు. న్యాయాధిపతి మండిపడి, మీరు దొంగలతో లాలూచీ అవుతున్నారా? మిమ్మల్ని కొరత వేయిస్తాను అని వారిని భయపెట్టాడు. చేసేది లేక ఆ అధికారులు సూచౌ నగరానికి వెళ్లి పడమటి ద్వారం దగ్గర సోమరినాగును కలుసుకుని జరిగిన సంగతి అంతా చెప్పారు. ఆ బంగారం నా దగ్గర లేదు. దాన్ని నేను మీ దొడ్లోనే పాతిపెట్టాను. ఈ రాత్రికి మీరు ఇళ్లకు వెళ్లి పడుకోండి. రేపు పొద్దున న్యాయాధిపతి గారు నన్ను పట్టుకునే ప్రయత్నం మానేట్టు నేను చూస్తాను కదా అన్నాడు సోమరినాగు. ఆ రాత్రి వాడు మళ్ళీ న్యాయాధిపతి ఇంటికి వెళ్ళాడు. ఆయనకు 2 భార్యలు. వారిలో ఒక భార్య ఒంటరిగా పడుకున్నది. సోమరినాగు ఆమె జుట్టు కత్తిరించి దానిని న్యాయాధికారి సీలుపెట్టెలో పెట్టి తన గుర్తుగా మళ్ళీ గోడ మీద పువ్వు బొమ్మ గీసి వెళ్ళిపోయాడు. న్యాయాధిపతి భార్య నిద్ర లేచి తన జుట్టు మెడదాకా మాత్రమే వేళ్లాడుతూ ఉండటం చూసి కెవ్వున అరచింది. అందరూ వచ్చారు. దురంతం జరిగినట్టు న్యాయాధికారికి తెలిసింది. ఏమిటి ఈ ఘోరాలు? దొంగ ఎంతవరకు దొరకనే లేదు. మరెవడో వచ్చి నా భార్య జుట్టు కత్తిరించుకుపోయాడు. నా సీలు పెట్టె పట్టుకురండి అన్నాడాయన. సీలు పెట్టెకు వేసిన బీగం వేసినట్టే ఉన్నది. ఆయన పెట్టి తెరిచి అందులో ఉండే తన అధికార ముద్ర పోనందుకు సంతోషించాడు. కాని దాని అడుగున వెంట్రుకలు చూసి ఆయనకు పట్టరాని ఆశ్చర్యం కలిగింది. అప్పుడే గోడమీది పువ్వు బొమ్మ సంగతి కూడా ఆయనకు తెలియవచ్చింది. న్యాయాధికారి మళ్ళీ వీడేనా అంటూ కొయ్యబారిపోయాడు. ఎందుకంటే తన భార్య జుట్టు కత్తిరించిన వాడు తలచుకుంటే తన గొంతు కోసి ఉండును. ఆ జుట్టును తెచ్చి తన సీలుపెట్టెలో పెట్టినవాడు కావాలంటే తన అధికార ముద్రను కాజేసి ఉండును. అలాంటి వాడితో పేచీ పెట్టుకోవటం అపాయకరం. ఆయన సుచౌకు వెళ్లిన రక్షాధికారులను పిలిపించి మీరు సోమరినాగును పట్టుకోనవసరం లేదు అని చెప్పేశాడు. వాళ్ళు అప్పటికే తమ దొడ్లో సోమరినాగు దాచిన బంగారం తీసేసుకున్నారు. అందుచేత ఆ కిందటి రోజు వాణ్ణి పట్టుకోవటం అన్ని విధాలా మంచిదయిందనుకున్నారు. మరొక నగరంలో ఒక అవినీతిపరుడైన న్యాయాధిపతి ఉండేవాడు. అతను చాలా అక్రమాలు చేసి ఉండటం వల్ల వాటిని గురించి విచారించటానికి ఒక పరిశీలనాధికారిని పంపారు. ఆ న్యాయాధిపతి సోమరినాగుకు కట్నాలు పంపి కబురు చేసి పిలిపించాడు. నా వల్ల తమకు ఎలాంటి ఉపకారం కావాలి అని సోమరినాగు ఆయనను అడిగాడు. నన్ను విచారణ చేయటానికి ఒక అధికారి వచ్చి ఉన్నాడు. ఆయన దగ్గర ఉండే అధికార ముద్ర దొంగలిస్తే అతడి ఉద్యోగం కాస్త ఊడుతుంది అన్నాడు న్యాయాధిపతి. చిత్తం, దాన్ని నేను తెచ్చి రేపు తమకిస్తాను అన్నాడు సోమరినాగు. మరుసటి ఉదయమే వాడు పరిశీలనాధికారి అధికార ముద్ర తెచ్చి న్యాయాధిపతికి ఇచ్చాడు. న్యాయాధిపతి వాడికి 100 పలాల వెండి ఇచ్చి ఇది నీ బహుమానం, ఇక వెళ్ళు అన్నాడు. సోమరినాగు వెళ్ళిపోక అయ్యా, మీరు ఈ ముద్రతో ఏమి చేయాలనుకుంటున్నారు అని అడిగాడు. ఈ ముద్ర నా దగ్గర ఉన్నంత కాలము ఆ అధికారి నన్నేం చెయ్యలేడు అన్నాడు న్యాయాధిపతి. నన్ను మన్నించి నా సలహా ఒకటి వినండి. ఆ అధికారి చాలా తెలివిగలవాడు. ఆయనను మంచి చేసుకోవాలంటే ఈ ముద్రను ఆయన వద్దకు పంపి ఇది మీ భటులకు ఒక దొంగ వద్ద దొరికిందని, దొంగ మాత్రం తప్పించుకుపోయాడని చెప్పండి అన్నాడు సోమరినాగు. ఇంకా నయం, ఇది ఆయనకు తిరిగి ఇచ్చేశాక ఆయన నేను చెప్పినట్టు వింటాడా? నీకీ గొడవంతా దేనికి? నీ దారిన నువ్వు వెళ్ళు అన్నాడు న్యాయాధిపతి. సోమరినాగు ఇంకేమీ అనకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.
పరిశీలనాధికారి తన అధికార ముద్ర పోయిన సంగతి తెలుసుకుని న్యాయాధిపతే ఈ పని చేయించి ఉంటాడని గ్రహించి తనకు సుస్థిగా ఉన్నట్టు నటించి కచేరీ నడపటం మానేశాడు. ఈ సుస్థి ఏమిటో నాకు తెలుసులే అనుకొని న్యాయాధిపతి తనలో తాను నవ్వుకున్నాడు. కాని రోజులు గడిచిపోతున్నాయి. పెద్ద అధికారికి సుస్థి చేసిందంటే తాను వెళ్లి చూడకపోవటం తప్పవుతుంది. అందుచేత ఆయన అధికారిని చూడబోయాడు. అధికారి న్యాయాధిపతిని చాలాసేపు కూర్చోపెట్టి టీ తాగించి చాలా సరదాగా కబుర్లు చెప్పాడు. ఇంతలో నౌకర్లు పరిగెత్తుకుంటూ వచ్చి బాబూ, వంట ఇల్లు అంటుకున్నది అని చెప్పారు. వెంటనే పరిశీలనాధికారి తన సీలు పెట్టెను న్యాయాధిపతికిస్తూ దీన్ని ప్రస్తుతం మీ ఇంట్లో ఉంచండి. నిప్పు ఆర్పటానికి మనుషులను పంపండి అన్నాడు. న్యాయాధిపతి ఖాళీ సీలు పెట్టెను తన ఇంటికి పట్టుకుపోయాడు. మనుషులు వచ్చి అధికారి వంట ఇంట్లో అంటుకున్న నిప్పు ఆర్పేశారు. తన సీలు పెట్టెను తెచ్చి తనకివ్వవలసిందని, తాను మర్నాటి నుంచి కచేరీకి వస్తున్నానని అధికారి న్యాయాధిపతికి కబురు చేశాడు. న్యాయాధిపతి ఖాళీ సీలు పెట్టెను తీసుకుపోయి ఇచ్చినట్టయితే ముద్రను కాజేసిన నేరం తనపైనే పడుతుంది. అందుచేత ఆయన ఆ పెట్టెలో ముద్రను మళ్ళీ పెట్టేసి పరిశీలనాధికారికి ఇచ్చేశాడు. కొద్ది రోజులు విచారణ జరిపి పరిశీలనాధికారి రాజధానికి తిరిగి వెళ్లి న్యాయాధిపతి అక్రమాలన్నీ రుజువైనట్టు నివేదిక రాస్తూ అందులో తన అధికార ముద్ర పోయి దొరికిన వైనం కూడా రాశాడు. న్యాయాధిపతికి కఠినమైన శిక్ష పడింది. సోమరినాగు సలహా పాటించనందుకు ఆయన అనుభవించాడు.